హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మమతా రెడ్డి ఆల్ ఇన్ వన్. ఇవాళ నేను చూపించబోతున్న రెసిపీ చాలామందికి ఎంతో ఇష్టమైన కేఎఫ్సి ఫ్రైడ్ చికెన్. మన ఇంట్లో దొరికే వస్తువులతోనే పర్ఫెక్ట్ సేమ్ టు సేమ్ కేఎఫ్సి లాంటి చికెన్ ఇంట్లోనే చేసుకోవచ్చు. కేఎఫ్సి చికెన్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దామా. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఇందులోకి 1/2 కప్పు పాలు, ఒక నిమ్మపండు రసాన్ని కూడా ఇందులోకి యాడ్ చేసుకొని ఇవి రెండు కలిసేలా ఈ విధంగా మొత్తం కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా. ఇప్పుడు ఇందులోకి ఒక ఎగ్ని కూడా యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఈ ఎగ్ కూడా పాలల్లో బాగా కలిసేలా ఈ విధంగా మొత్తం కలుపుకోవాలి. ఈ విధంగా ఎగ్ మొత్తం పాలల్లో బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కాస్త మనము పసుపు యాడ్ చేసుకుందాం, 1/2 స్పూన్ సాల్ట్, 1/2 స్పూన్ ధనియా పొడి, ఒక చిన్న స్పూన్తోనే 1/2 వరకు తీసుకోవాలి అన్నీ, 1/2 స్పూన్ కారం, 1/2 స్పూన్ మిరియాల పొడి. ఇప్పుడు మొత్తం అన్నీ ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మొత్తం మనం మిక్స్ చేసుకోవాలి. ఇందులోకి మనము ఒక 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కలిసేలా మొత్తం ఒకసారి మళ్ళీ కలుపుకుందాం. ఓకే, ఇప్పుడు చికెన్ లెగ్ పీసులకి ఈ విధంగా ఘాట్లు పెట్టుకోవాలి. ఓకే, ఇప్పుడు ఈ చికెన్ అంతా మనం కలిపి ఉంచుకున్న ఈ పాలు ఎగ్ మసాలాలోకి వేసుకొని మ్యాక్సిమం మనము ఒక 3 అవర్స్ వరకు ఇందులోనే నానబెట్టి పక్కకు ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని ఇందులోకి 1 కప్పు మైదా, అదే కప్పుతో 1/2 కప్పు కార్న్ఫ్లోర్ తీసుకోవాలి. ఇందులోకి ఒక 1/2 స్పూన్ సాల్ట్, 1/2 స్పూన్ కారం, 1/2 స్పూన్ ధనియా పొడి, 1/2 స్పూన్ మిరియాల పొడి. ఇప్పుడు మొత్తం ఈ పౌడర్లంతా ఒకసారి కలుపుకోవాలి. ఈ విధంగా మొత్తం మనము ఉప్పు కారం మొత్తం కలిసేలా కలుపుకున్నాక మనం పక్కకు ఉంచుకున్న చికెన్ని ఈ పౌడర్లో ఈ విధంగా మొత్తం మనం కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా కలిపిన తర్వాత ఒకసారి మనం పక్కన వాటర్ తీసుకొని ఈ విధంగా ముంచి మళ్ళీ ఒకసారి మనము మొత్తం పౌడర్ అనేది పట్టించాలి. ఈ విధంగా మొత్తం పౌడర్ని ఈ విధంగా పోసుకోవాలి. ఈ విధంగా మొత్తం పౌడర్లో కలిసేలా కలుపుకొని పక్కకు పెట్టుకొని మళ్ళీ ఇంకో ముక్క కూడా అదే మాదిరిగానే పౌడర్ మొత్తం తీసుకొని
మళ్ళీ ఒకసారి వాటర్లోకి యాడ్ చేసి ఇప్పుడు మళ్ళీ పౌడర్లో మొత్తం ఒకసారి కలుపుకోవాలి. పౌడర్ మొత్తం బాగా ఈ విధంగా మొత్తం చేయాలి. ఈ విధంగా ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టి ఆయిల్ హీట్ చేసుకుందాం. హీట్ అయిపోయింది. ఇందులోకి లెగ్ పీస్ వేసుకొని ఇవి మ్యాక్సిమమ్ ఒక 10-15 మినిట్స్ వరకు నూనెలో వేగనివ్వాలి. ఈ విధంగా ఒక 15 మినిట్స్ వరకు మనము నూనెలో ఈ విధంగా కాగనివ్వాలి. చూసారా ఎంతో పర్ఫెక్ట్గా ఫ్రైడ్ చికెన్ రెడీ అయిపోయింది. ఇలాగ మీరు కూడా ట్రై చేసి చూడండి, చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. ఎలా వచ్చింది అన్నది నా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలా క్లిక్ చేయడం వల్ల నేను పెట్టిన వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది.